హాయ్ అండి, వెల్కమ్ టు నీర్పడీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను శనగపప్పు చికెన్ అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ శనగపప్పు వేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు వేసుకోవాలి. అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ అయితే యూస్ చేస్తున్నాను. చికెన్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ అయితే చేసుకోవాలి. అయితే చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి కదా. ఇప్పుడు దాంట్లో ఒక 2 టమాటోస్ మీడియం సైజులో ఉన్నవి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడైతే టమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే మనం పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అయితే దీంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వేసుకున్న మసాలా కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లో టమాటాలు వేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని కారం ఉడికేంత వరకు అయితే ఉంచాలి. కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే కర్రీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చికెన్ అయితే సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసము. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి. ఎక్కువగా అయితే బాయిల్ చేయకండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్నాం కదా. ఇది ఎక్కువ దగ్గరగా చేస్తే దించిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది కూర, శనగపప్పు వేసినందుకు. సో చూసారు కదా, మనం చేసుకున్న చికెన్ అండ్ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.